నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెరలో ఇటీవల జరిగిన ఘటనపై తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఘాటుగా స్పందించారు. 2 నెలల చిన్నారి మృతి అత్యంత దారుణమని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఘటనపై న్యాయ విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బాధిత కుటుంబానికి సంఘీభావం తెలిపారు. మంత్రి గారు పరిపాలనపై పట్టుకోల్పోయారు. పోలీసు వ్యవస్థ మొత్తం కూడా వారి యొక్క స్థానికంగా నాయకులు వారి ఎమ్మెల్యేల చేతిలో ఉన్నారు. ముఖ్యమంత్రి చెప్తే కూడా వీళ్ళు వినే పరిస్థితులు లేరు అనేది ఈ రోజు నాగర్ కర్నూలులో మనకు అది స్పష్టంగా కనబడతా ఉన్నది. మరి వారి జిల్లా వారు రావచ్చు, వారి తరఫున ఎవరు మంత్రి పంపించచ్చు. బీసీ కమిషన్ ఇప్పుడు వచ్చింది, 4 రోజులకి ఈ యొక్క సంఘటన జరిగింది. 4 రోజుల తర్వాత ఈ రోజు బీసీ కమిషన్ రావడం అర్థమైంది. అంటే అప్పుడు ఈ సంఘటన జరిగినప్పుడు తెలియదా మీకు? ఒక దళిత కుటుంబానికి చెందిన వ్యక్తి, ఒక అమ్మాయి రజక కుటుంబానికి చెందిన వ్యక్తి, ఇద్దరి ఒక ఆ సంఘటన కూడా గుడి దగ్గర జరిగింది. మీరు హిందూ ధర్మాన్ని అవమానించారు. ఒక చిన్నారి పాపని మీరు ఈరోజు బలి తీసుకున్నారు. మీకు ఎవరిచ్చారు అధికారం? ఈరోజు గుడి దగ్గర మీకు ఏ అథారిటీతో మీరు డబ్బులు కలెక్ట్ చేస్తా ఉన్నారు? అసలు గుడికి, సొసైటీకి ప్రతి ఒక్క దేనికి ఓన్లీ సేవకు మాత్రమే గుడికి ఏదైనా ఉంటే పైసలు తీసుకుంటారు. ఏ జాతరలో కూడా డబ్బులు తీసుకోరు. అది కలెక్షన్ సెంటర్ కాదు. అది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నేను కోరుతా ఉన్నాను. ఇటువంటి జాతరాలు జరుగుతున్నటువంటి ఒక ఏ దేవాలయాలు ఉన్నాయో ఈ దేవాలయాల పైన మీ ఎండోమెంట్ చేతిలో ఉన్నా లేకున్నా దానిపైన కనీసం నిఘా పెట్టి అక్రమంగా డబ్బులు వసూలు చేసేటటువంటి కార్యక్రమాన్ని బంద్ చేయించండి. ముఖ్యమంత్రి గారు పరిపాలన